నమస్తే మిత్రులారా, నేను మీ జర్నలిస్ట్ రమేష్ని. ఈరోజు తెలంగాణ మొత్తం చూసే విధంగా ట్వీట్ చేస్తూ ఉన్నాడు. మరి మనం కూడా దానికి తగ్గట్టుగానే వార్నింగ్ ఇవ్వాలి కదా. మన తెలంగాణ బిడ్డలం, ఆంధ్ర సోదరులం కాదు. మనం తెలంగాణ బిడ్డలం, తెలంగాణ వాదులం, తెలంగాణ గౌరవం కోసం కొట్లాడిన ఉద్యమకారులం, అంతేనే కదా. మన గౌరవాన్ని ఈరోజు పాతాళానికి తొక్కుతా ఉంటే ఎవరైనా సరే, నేను చెప్తా ఉన్నా, ముఖ్యమంత్రి అయినా సరే, మంత్రివర్గమైనా సరే, తాట తీసే వదిలే ప్రసక్తే లేదు. ఈ ముచ్చని చూసాం కదా. బతుకమ్మపై సీఎం పిఆర్ఓ వివాదాస్పద ట్వీట్. ఏందది? తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ పెట్టడానికి మేమేం రజాకారుల వారసులం కాదంటూ పోస్ట్. అంటే బతుకమ్మ ఆడే వాళ్ళంతా రజాకారుల వారసులా? ఇది బతుకమ్మను కించపరచడమే కాదు, సంస్కృతిపై దాడి అంటూ తెలంగాణ వాదుల ఆగ్రహం. గతంలో ఏబిఎన్, ఆంధ్రజ్యోతి, 10 టీవీలో పనిచేసి ప్రస్తుతం సీఎం పిఆర్ఓగా ఉన్న మామిడాల శ్రీధర్ ఇక ఈ ఉతుక్కోవాలి. ఈ మామిడాల శ్రీధర్ అనేతని ఉతుక్కోవాలి. ఏ విధంగా అంటే ఈరోజు నేను చెప్తా ఉన్నా, తెలంగాణ ప్రజలారా ఒకటి వినండి. తెలంగాణ తల్లి ఈరోజు నేను ఏమనంటున్నా అంటే, రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి భయ్, ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల మీద నువ్వు ఫోకస్ పెట్టినోనివి, 6 గ్యారెంటీల పైన ఫోకస్ పెట్టినోనివి, రాష్ట్రంలో నువ్వు అన్న హామీలు ఏవైతే 420 హామీలు ఉన్నాయో వాటి మీద నువ్వు ఫోకస్ పెట్టినోనివి. ఈరోజు తెలంగాణ తల్లే నీకు ఎందుకు అవపడింది? సరే, నువ్వు గెలకరాని చోట గెలికినావు కదా, మేము కూడా నిన్ను గెలుకుడు మొదలు పెడతామని నేను సవాల్ ఇస్తుతా ఉన్నా. ఎట్లని అంటే, తెలంగాణ తల్లి గురించి తెలియని సన్నాసోళ్ళు ఈరోజు తెలంగాణ తల్లిని మార్చడం అంటే వారి సొంత తల్లుని మార్చుకున్నట్టే. ఎందుకంటే తెలంగాణలో పుట్టినోడు, తెలంగాణ ఉద్యమాన్ని చూసినోడు, తెలంగాణ ఉద్యమ ఆర్తనాదాలు విన్నోళ్ళు, తెలంగాణలో బలిదానాలు విన్నోళ్ళు ఈరోజు తెలంగాణ తల్లిని మార్చడం కాదు కదా, పాదాలను ముద్దాడి పాలాభిషేకం చేసి ఈరోజు మిగతా గ్యారెంటీలు అమలు చేసేటోడు. కానీ వీడు అసలు తెలంగాణ గురించి ఏం తెలుసని ఆ రోజుల్లో ఆంధ్రలో బూట్లు నాకుతున్నాడు, ఆ రోజుల్లో ఆంధ్రలో చెప్పులు మోస్తా ఉన్నాడు, ఆ రోజు ఆంధ్రలో షూస్ పాలిష్ చేయకుండా నాలుగుతో నాకుతా ఉన్నాడు. అటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి, అందులోనూ ఈ మామిడాల శ్రీధర్ రేవంత్ రెడ్డి పిఆర్ఓ అట, ఆ పిఆర్ఓ పిచ్చి కూతలు కూస్తా ఉన్నాడు. మరి వీడు మన రాష్ట్రమోడా, లేకుంటే ఆంధ్రోడా, లేకుంటే పక్క రాష్ట్రాల నుంచి వలస వచ్చిన సన్నాసోడా? ముచ్చండి ఒకసారి చూద్దాం. బతుకమ్మపై సీఎం పిఆర్ఓ వివాదాస్పద ట్వీట్. ఆ ట్వీట్ ఏందయ్యా అంటే, తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ పెట్టడానికి మేమేం రజాకారుల వారసులం కాదంటూ పోస్ట్. ఒరే సన్నాసి, రజాకారులు ఉన్నప్పుడే తెలంగాణలో బతుకమ్మ కన్నీరు మున్నీరయ్యి కటిక దరిద్రం ఆ రోజు పేదోళ్ళు ఏదో ఒకటి చేసుకుంటా, పూలను అరేంజ్ చేసుకుంటా, కన్నీళ్లు గార్చుకుంటూ మా బతుకులైనా బాగుపడతాయేమని బతుకమ్మ అనుకుంటూ పాటలు పాడుకుంటా బతుకమ్మను ఎడారిలో వేసిన రోజులు. గటువంటి తెలంగాణని ఈరోజు ఏమనుకుంటున్నావు? తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ పెట్టడానికి మేమేం రజాకారుల వారసులం కాదంటూ పోస్ట్. మరి నువ్వు రజాకారుల వారసులం కాకుంటే మరి నువ్వు సోనియా గాంధీ వారసునివా? మరి చేయి హస్తం గుర్తు పెట్టడానికి నువ్వు సోనియా గాంధీ వారసునివా? సోనియా గాంధీ తొత్తువా? రాహుల్ గాంధీ భజన చేసే సన్నాసునివా? లేకుంటే నువ్వు కూడా రేవంత్ రెడ్డి లాగానే ప్రతిసారి ఢిల్లీకి పోయి ఆ ఇద్దరు చుట్టూ ప్రదక్షిణాలు చేసే సన్నాసునివా అని అడుగుతా ఉన్నా. మామిడాల శ్రీధర్ వినండిగా. అంటే బతుకమ్మ ఆడే వాళ్ళంతా రజాకారుల వారసులా? చెప్పు సన్నాసి, నేను ఏమంటున్నా అంటే, బతుకమ్మ ఆడే వాళ్ళంతా రజాకారుల వారసులా? నువ్వు చెప్పు, రజాకారుల వారసులా? నేను చెప్తున్నా, మేము రజాకారుల వారసులం కాదు, మేము తెలంగాణ బిడ్డలం, తెలంగాణ ఉద్యమం కోసం పోరాడిన వాళ్ళం. మా తెలంగాణ మాకు కావాలని కొట్లాడి తెచ్చుకున్నాం. ఆ తెలంగాణలో ఘనంగా జరుపుకున్నాం. ఏకైక పండుగ తెలంగాణ అనుకున్నాం. ఇప్పటికి కూడా తెలంగాణ తల్లితోటి పోల్చుకునే ప్రతి కార్యాలు చేస్తాం. అంత గొప్పది తెలంగాణ, అంత గొప్పది తెలంగాణ తల్లి, అంత గొప్ప చరిత్రకు చిహ్నం బతుకమ్మ. సన్నాసులు నీకేం తెలుసు రా భయ్? నీకేం తెలుసు? ఏమనంటే బతుకమ్మ లేవంత రజాకారుల, మేం రజాకారుల ఫ్యామిలీ కాదు. నువ్వు మాత్రం ఆ సోనియా గాంధీ యొక్క వారసునివే. వాళ్ళ కొడుకు కావచ్చు, లేకుంటే వాళ్ళ పిఆర్ఓ కావచ్చు. ఈ పిఆర్ఓ తీసేసి వాళ్ళకి పిఆర్ఓని పెట్టుకోను సన్నాసుడా. ఇంకోటిగా, ఇది బతుకమ్మను కించపరచడమే కాదు, సంస్కృతిపై దాడి అంటూ తెలంగాణ వాదులు ఆగ్రహం. గంతే మరి. సంస్కృతి పైన ఎవరైనా చెయ్యి వేస్తే, తెలంగాణ గౌరవం పైన కానీ, తెలంగాణ అస్తిత్వం పైన కానీ ఎవడైనా పనికిరాని ట్వీట్ చేసినా, అక్షరాలు రాసినా, ఎవరైనా మాట్లాడినా కూడా మూతి పళ్ళు రాలగొడతాం. ఇది నువ్వు యాద్ చేసుకోవాలి మామిడాల శ్రీధర్. ఇలా నీ రాజ్యం ఉందనేదో
కూతలు కూస అది కూడా తెలంగాణ బిడ్డలు ఇస్తేనే మీరు రేవంత్ రెడ్డి గాల్లో వచ్చిండు, కష్టపడి రాలే గాల్లో వచ్చిండు, డబ్బులు పోసుకుంటా చెప్పులు పోసుకుంటా దొంగోళ్ళు లెక్క దొరికిపోయిండు కదా 100 కోట్లతోటి. యాడ దొరికిపోయిండు? ఓటుకు నోటు కేసులో దొరికిపోయిండు. కొన్ని రోజులు కూడా రేవంత్ రెడ్డి బొక్కలు పోయే రోజులు దగ్గరనే ఉన్నాయి. కాబట్టి జర జాగ్రత్తగా ఉండని చెప్తా ఉన్నా. గతంలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి 10 టీవీలో పనిచేసి ప్రస్తుతం సీఎం పిఆర్ఓగా ఉన్న మామిడాల శ్రీధర్ కన్న తల్లిని సైతం రొమ్ము పాలు దాగి రొమ్ముల మీద కాలుతుందనే సన్నాసోడా నీకేం తెలుసా తెలంగాణ రాష్ట్ర చరిత్ర? తెలంగాణ అనేది ఎంతో మంది బలిదానాలతోటి 1969లో మొదలైన అగ్నిజ్వాల ఉద్యమం నీకు తెలియదు. ఏమనంటే రేవంత్ రెడ్డి గోషితొడుగురు అవన్నీ చేసుడు తప్ప నీకేమైనా వచ్చా? రాదు. రజాకారుల వంశస్థులు మాత్రమే తెలంగాణ తల్లి యొక్క తెలంగాణలో బతుకమ్మ ఆడతారా? ఇదా నీ యొక్క సన్నాసి మాటలు? చదువుకున్నావా లేకుంటే గాడిదలు కాసినవా? ఎంత సన్నాసోళ్ళు అంటే మిత్రులారా మీరే అర్థం చేసుకోవాలి. తెలంగాణ ఇది కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ. ఈరోజు మన సంస్కృతి పైన, ఈరోజు మన తెలంగాణ తల్లి పైన ఈ విధంగా ట్వీట్ చేస్తూ ఉంటే ఉద్యమకారులు నాకే రగిలిపోతా ఉంది. అరే సన్నాసోడా, ఇదే విధంగా ఏ రోజు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు రైతు బంధు బదులు రైతు భరోసాని పెట్టినావు? ఆ రైతు భరోసా ఏదని ఒకరోజు ట్వీట్ చేస్తుంటే ఏమైంది? మామిడాల శ్రీధర్ ట్వీట్ చేస్తే ఏమైంది? కళ్యాణ లక్ష్మి వెనక తులం బంగారం ఇస్తా ఉన్నావు కదా సన్నాసోడా, ఆ తులం బంగారం ఏది అనుకొని ఒక ట్వీట్ చేస్తే ఏమైంది? మామిడాల శ్రీధర్ అది రాదు నీకు, అవి రాదు నీకు. రేవంత్ రెడ్డి ఏం డప్పులు కొట్టిండో ఆ తిరిగి నువ్వు కూడా డప్పులు కొట్టాలి. అయితే ఆ విధంగా మాత్రమే నీకు ప్రమోషన్లు వస్తాయి. సన్నాసి ఎదవాలరా. తెలంగాణ రాష్ట్రంలో పుట్టిన వాళ్ళు అయితేనే తెలంగాణ బిడ్డ లెక్క మాట్లాడాలి. అరే ఆంధ్ర ప్రజలే తెలంగాణ తల్లి బాగుందని అంటుంటే మీరేంద్ర భయ్ తెలంగాణ రాష్ట్రంలో పుట్టి తెలంగాణ తల్లి బాగోలేదని పెడతా ఉన్నారు? ఆంధ్రాలకైనా విధ్వంసులు అయిపోయినా మీరు? ఆంధ్రాలకైనా సన్నాసులకు తయారైన మీరు? మిత్రులారా మీరు ఒక్కటి అర్థం చేసుకోవాలి. ఈరోజు తెలంగాణ తల్లి పైన జరుగుతున్న మాట తూటలు అంతా ఇంత కాదు. నేను సవాల్ ఇస్తుతా ఉన్నా, ఈ రోజు నుంచి నీ పతనం మొదలైంది రేవంత్ రెడ్డి. నీ మంత్రులు ఎవరైతే ఈ విధంగా తెలంగాణ తల్లిని ట్వీట్ చేశారో, నీ పిఆర్ఓ కూడా ఏదైతే ట్వీట్ చేశారో, మీ యొక్క బండారం బయట పెడతాం, మీ లాగులు తడిసిపోయేలా వీడియోలు తీస్తాం. బరాబర్ దానికి మేము తగ్గేది లేదు. తెలంగాణ అస్తిత్వాని కోసం, తెలంగాణ గౌరవం కోసం కొట్లాడి నిలబడి ఈరోజు తెలంగాణ జయించినప్పటికీ ఒక రాక్షసుడు వచ్చి మళ్ళీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏలుతా ఉంటే చూస్తా ఊరుకోలేం. నీ కుర్చీని కూర కొడతాం. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క తెలంగాణ గడ్డపైన మొలవకుండా మేం బరాబర్ చూస్తాం.